రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరకు సబ్జెక్టు లేదని గ్యారంటీల ప్రస్తావన కూడా రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. 6 గ్యారంటీలకు మంగళం పాడారని దుయ్యబట్టారు. 6 గ్యారంటీల హామీ ఫైల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో కాలిపోయిందేమో అనుకున్నామని, కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకుపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని ఇంకా 2.5 ఏళ్లు తెలంగాణ ప్రజలు భరించాలన్నారు. రైతు బంధు ఎవరి ఖాతాలో వేశారని ప్రశ్నించారు. 16,000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ ఏంటంటే షోర్ మోడల్, 420 మోడల్, షోర్ మోడల్. ఎందుకంటే ఇన్ని షోర్ మాటలు, ఇన్ని 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా లేదు. మేము అనుకున్నాం 2023 డిసెంబర్ 7న ఏ సంతకం అయితే మొదటి సంతకం పెట్టాము చెప్పారో ఆ ఫైల్ ఎక్కడ పోయిందయ్యా, కాకెత్తుకుపోయిందా? తొలి గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు కదా, కాకెత్తుకొని పోయిందా? మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది? 6 గ్యారెంటీల ఫైలు అని నేను అడిగితే ఇవాళ చెప్తాడేమో అనుకున్నాం. సిట్టేస్తాడో, లేకపోతే అరే ఆ ఫైల్ దొరికింది తీసుకొచ్చినా అని చెప్పి శాసనసభ ముంగడ పెడతాడో, లేకపోతే ఈ ఫైల్ దొరికి మరి ఆ ఫైల్ ఎన్ని రోజులు అమలు చేయనందుకు ఎవరైనా అధికారుల్ని బర్తరఫ్ చేస్తాడేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆ ఫైల్ ఎవరో ఎత్తుకపోలేదు, ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది.